కూటమి సమన్వయ కమిటీ ఏర్పాటుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 లోపు అసెంబ్లీ పార్లమెంట్ స్థాయిలో కమిటీల ఏర్పాటు చేయనుంది. ప్రతి 15 రోజులకోసారి సమన్వయ కమిటీ సమావేశాలను నిర్వహించనుంది. ఎన్డీఏ శ్రేణులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవులు త్వరగా భర్తీ చేయాలని చర్చించారు. కూటమి సమన్వయ కమిటీ ఏర్పాటుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ జోష్న. ముఖ్యంగా కూటమి సమన్వయ కమిటీకి సంబంధించి నిన్న పల్లా శ్రీనివాస్ నివాసంలో అయితే భేటీ అయ్యారు. జనసేన, బీజేపీ, టీడీపీ ఈ 3 పార్టీలు కూడా ప్రస్తుతం కూటమిగా ఏర్పడి అధికారం సాగిస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అయితే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో సీట్ల పంపకాల విషయం అయితేనేమి, అలాగే ప్రస్తుతం తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూటమి మధ్య నెలకొన్నటువంటి ఏవైతే అంతర్గతంగా కొనసాగుతున్నటువంటి వివాదాలు అయితేనేమి, వీటన్నిటిని కూడా పరిష్కరించుకునే దిశగా ఈ సమావేశం అయితే సాగినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా నేతలైతే కలిసిమెలిసిగా ఉంటున్నారు. అలాగే ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన కానీ, లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు పైన కానీ, లేదా బీజేపీకి సంబంధించినటువంటి చీఫ్ పైన కానీ ఎవరైనా ప్రతిపక్ష నేతలు ఏవైనా విమర్శలు చేస్తే వాటికి ఇమ్మీడియట్ గా కూడా తిరిగి కౌంటర్ ఇస్తున్నారు, సమాధానం చెప్తున్నారు. అంటే పై స్థాయిలో ఉన్న నేతలందరూ కూడా సమన్వయంతో ముందుకు పోతున్నా కింది స్థాయికి వచ్చేసరికి మాత్రం అంటే ఎవరైతే ద్వితీయ శ్రేణి నేతలైతేనేమి, అలాగే కార్యకర్తలు అయితేనేమి, వీరికి సంబంధించి పూర్తిగా కూడా ఒకరికొకరు మింగిలి కాలేకపోతున్నారు. కాస్త ఫీల్డ్ లెవెల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి కూడా అధినేత దృష్టికి తీసుకొని వచ్చారు ఎవరి సంబంధించినటువంటి పార్టీల అధినేతలకు. అయితే వారందరూ కూడా ఒకటే నచ్చ చెప్పడం జరిగింది. కూటమికి సంబంధించినటువంటి పొత్తు ధర్మం ఉంది, దాంట్లో భాగంగా అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలి, అవసరమైతే త్యాగాలు చేయాలని చెప్పేసి కూడా సూచించినటువంటి ఆ నేపథ్యంలో అయితే ఇవన్నీ కూడా జనరల్ ఎలక్షన్స్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు. కానీ స్థానిక సంస్థలకు సంబంధించి వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే పార్టీల మీద నడవదు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగత ఇమేజ్, అలాగే లోకల్ గా ఉన్నటువంటి కమ్యూనిటీ పాలిటిక్స్ మీద కంప్లీట్ గా నడుస్తాయి. కాబట్టి సో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ అనేది మనం అనుసరించాలి అన్న దానిపైన కూడా కూటమి నేతలు సమాలోచన చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా స్థానిక సంస్థలో ఎవరైతే బలమైనటువంటి నాయకులు ఉన్నారో కూటమి పార్టీలో ఒకరికొకరు సమన్వయం చేసుకుంటే ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునేందుకు కూటమికి ఇదిగా ఉంటుంది. ఎందుకంటే ఒకరికి స్థానం కేటాయించినప్పుడు ఆ మిగిలిన వారు రెబల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, దానివల్ల ఇతరులకు మేలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దాన్ని నివారించేందుకు ఎక్కడ అసంతృప్తులు ఉన్నారు, ఎక్కడ బలమైనటువంటి నాయకులు ఉన్నారు, వారందరినీ కూడా గుర్తించి వారికి తగిన విధంగా కూడా ఆ స్థానాలు కేటాయించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా నిన్న డిస్కషన్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే అంటే సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, మున్సిపల్ కి సంబంధించి సో వీటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఎవరైతే ఆశావహులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి ముందు వివరాలు తెప్పించుకోవడం, వారి గెలుపోటముల పైన ప్రభావితమైనటువంటి అంశాలను అధ్యయనం చేయడం, తర్వాత ఒకరిని అనౌన్స్ చేసి మిగిలిన వారందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళందరి సమ్మతితోనే ఒకరిని అనౌన్స్ చేసి ఆ స్థానం నుంచి పోటీ చేసే విధంగా చేయడం, వారందరికీ కూడా మిగిలిన వారు కూటమి ఎవరైతే లోకల్ గా ఉన్నటువంటి వారందరూ కూడా మద్దతు తెలిపే విధంగా చేస్తే ఖచ్చితంగా ప్రజా ఆమోదంతో స్థానిక సంస్థలను కైవసం చేసుకోవచ్చు అన్నటువంటి ఒక ప్రణాళికతో అయితే ముందుకు పోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో దీనికి సంబంధించే ఇప్పటి వరకు కూడా ఈ సమావేశం అంటే కూటమి నేతల మధ్య ఈ సమావేశం అయితే కొనసాగింది. ఇది 1 రోజు 2 రోజులతో కాకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా ఈ సమావేశాన్ని నిర్వహించుకొని కంప్లీట్ గా కూడా ఇటు కింది స్థాయి నేతలకైతేనేమి, కార్యకర్తలకైతేనేమి ఆ పొత్తు ధర్మాన్ని మరింతగా అర్థమయ్యే విధంగా అవగాహన తెచ్చే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఆ కూటమి అధికారం మరిన్ని ఏళ్లు కొనసాగే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కూడా నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. దాన్ని అమలు చేసేటటువంటి ప్రయత్నం చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. చూసిన రైట్ హరికిషన్.